వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. ప్రస్తుతం మనం రహమత్ నగర్ ఎన్ఎస్బి గ్రౌండ్లో ఉన్నాం. సో మనం వెనుక చూడొచ్చు, ఈ రహమత్ నగర్ ఎన్ఎస్బి గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఇక్కడ మంటలు చెలరేగినాయి. సో అసలు ఇక్కడ మంటలు ఎందుకు చెలరేగినాయి అనే నేపథ్యంలో ప్రస్తుతం మనం ఇక్కడ కాలనీ వాసులతో మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు చాలా మంది చెప్పడం ఏంటంటే, ఇక్కడ చెత్త వేయడం వల్ల, లేకపోతే చాలా మంది ఈ వెహికల్స్ పార్క్ చేయడం వల్ల ఎవరైతే ఇక్కడికి వచ్చే కొంతమంది ఏదైతే యువకులు కావచ్చు, లేకపోతే ఇతర వాళ్ళు కొందరు వచ్చి సిగరెట్ బట్టి అక్కడనే ఆ అగ్గిపుల్లను ముట్టించుకుని అగ్గిపుల్లలు పాడేయడం. సో సడన్గా అక్కడ నుంచి ఆ చెత్తలో నుంచి మంట ఒక్కసారిగా వచ్చి పక్కన కార్ పైన ఏదైతే ఆ కవర్ ఉంటదో, కార్ కవర్ చేయనీకి ఏదైతే కవర్ ఉంటదో, సో అక్కడ కవర్‌కి అంటుకోవడం వల్ల పూర్తిగా దాదాపు 5-6 వాహనాలు దగ్ధమైనట్టు ప్రస్తుతం ఇక్కడ ఉన్న కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ జరగడం మొదటిసారి కాదు. చాలా వరకు అంటే దాదాపు ఈ గ్రౌండ్ ఏర్పడి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కంటిన్యూగా ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న ఏదైతే గ్రౌండ్ పక్కన ఉన్న కాలనీ వాసులు పూర్తిస్థాయిలో ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ గ్రౌండ్ వల్ల ఇక్కడ అగ్ని ప్రమాదమే కాదు, ఇంకా మిగతా మాకు సమస్యలు కూడా ఉన్నాయి. ఎవరు కూడా ఇక్కడ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఒక్కసారి మనం ఇంకా దగ్ధమైన వాహనాలు చూస్తే, సో ఇక్కడ ఒక కారు ఉంది. కారు పూర్తిగా లోపట్ల పార్ట్స్‌తో సహా ఎక్కడ కూడా పనికి రాకుండా పూర్తి స్థాయిలో దగ్ధమైనట్టు మనకు ఇక్కడ కనిపిస్తుంది. మనం విజువల్‌లో చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ నుంచి చూసుకుంటే డోర్స్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న బ్యానెట్ కావచ్చు, ఇక్కడ సీట్ కవర్స్ కావచ్చు, టోటల్‌గా ఏదైతే కాలిపోయేవి అంటే రబ్బర్ నుంచి పడితే సీట్ కవర్స్ కావచ్చు, ఏదైతే మంటకు ఆహుతై కాలిపోతాయో ప్రతి వస్తువు పూర్తి స్థాయిలో కాలిపోవడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే 5-6 కార్లు పూర్తి స్థాయిలో దగ్ధమైపోయినాయి. సో అవి ఎక్కడ కూడా పనికిరావు. కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది, కొన్నిటికి ఇన్సూరెన్స్ లేవని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మేము గతంలో కూడా పార్క్ చేసినాం, ఇట్లాంటి సిచ్యువేషన్ మాకు ఇప్పుడు ఎదురు కాలేవు, ఇది మొదటిసారి అనే విషయాలు కూడా ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. కానీ ఒకవైపు పోలీస్ శాఖ వారు వచ్చి పూర్తి స్థాయిలో దీన్ని చూసేసి వాళ్ళు చెప్పడం జరిగింది, ఇది అనుకోకుండా జరిగిందా, లేకపోతే ఎవరైనా కావాలని ఇట్లాంటి మంటలు పెట్టారని చెప్పేసి కూడా పోలీస్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా మరొక బులెరో లాంటి ఒక కారు కూడా చూడొచ్చు. పూర్తి స్థాయి ఇంజన్ లోపల ఉన్న వైర్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే మంటకు కాలిపోయే వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయినట్టు మనకు కనిపిస్తుంది. సో ఈ ప్రదేశాన్ని చూస్తే ఒక్కసారిగా అంటే దాదాపు మంట అంటుకున్న వెంటనే 5-10 నిమిషాల్లో పెద్ద ఎత్తున మంట రావడం. సో ఇక్కడ గ్రౌండ్లో ఎవరైతే ఆడుకున్న యువకులు కావచ్చు, లేకపోతే ఉంటున్న ఎవరైతే వ్యక్తులు కావచ్చు, అంటే కొంతవరకు వాహనాలు సేవ్ చేసే ప్రయత్నం చేసేది, కానీ ఆ మంట ఎక్కువ కావడం, ఇక్కడ కార్లో ఉన్న గ్యాస్ కావచ్చు, లేకపోతే ఆ డీజిల్ పెట్రోల్ లాంటివి ఇంకా దానికి ఆద్యం పోసినట్టు ఒక్కసారిగా మంటలు పైకి వెళ్ళడం వల్ల కొంతవరకు వెహికల్స్ సేవ్ చేయలేకపోయారు. సో ఒక ట్రక్ అయితే దీంట్లో ఉన్న యువకులు కాస్త సేవ్ చేసే ప్రయత్నం చేసి వన్ సైడ్ అది కాలిపోయింది, వన్ సైడ్ ఒక క్లియర్గా ఉంది. మరోవైపు ఇంకా ముందుకు వెళ్తే అక్కడ బెలూనో కారు కూడా ఒక సైడ్ కాలిపోయింది, మరోవైపు ఒక క్లియర్గా ఉంది. అంటే పూర్తిగా మనం ఈ ప్రదేశాన్ని చూస్తున్నట్టయితే ఒక్కసారిగా మంటలు కూడా పైకి రావడం, అక్కడ ఉన్న టైర్స్ కావచ్చు, డీజిల్, గ్యాస్ ఇట్లాంటి ఆ మంట దానికి అంటుకోవడం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగినాయి. ఏంటన్నా ఇట్లా జరిగింది సిచ్యువేషన్, ఏమైంది అసలు ఇక్కడ? ఈడ ఎప్పుడు బండ్లు బయట ఈ పక్కల ఉన్న వాళ్ళం అందరం మేము, ఈ పక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ బండ్లు పార్కింగ్ చేసుకుంటారు. దీంట్లో నా బండి కూడా ఉంది. మొన్న రాత్రి ఆస్ట్రేలియన్ పోయినా, వచ్చేవరకే మా ఇంటికాడ పార్కింగ్ లేదని చెప్పి ఇక్కడ పెట్టినా. అంటే రెగ్యులర్ గా బండ్లు మొత్తం ఇక్కడనే పార్క్ ఉంటుందా, లేకపోతే ఇది మన కూడా ఇక్కడ పెడతారు కొందరు. నేను మొన్న ఊరికి పోయి నిన్న మధ్యాహ్నం వచ్చిన, అక్కడ బండి నాకు అవకాశం లేని వల్ల దీన్ని ఇక్కడ పెట్టినా. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఏరియాలో ఉంటున్నారు? 20-25 సంవత్సరాలు ఏంటి ఉంటున్నాం. ఎప్పుడైనా ఇట్లాంటి ఘటనలు జరిగినాయి ఇక్కడ? ఎప్పుడు జరగలేదు. ఇంతకుముందు ఇక్కడ ఉండేటి కాదు బండ్లు. ఈ గ్రౌండ్ ఎప్పుడు తయారైంది అప్పటి నుండి బయట బండ్లన్నీ గల్లీలో అక్కడక్కడ పార్క్ చేసి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ ఉంది కదా అని చెప్పి అవకాశవాదులుగా పెట్టుకుంటారు అందరు. ఇప్పుడు మీ బండి సిల్ బండా లేక ఎన్ని సంవత్సరాలు? నాది 19 మోడల్ బెలూనో, టాప్ మోడల్. దాంతోపాటు ఇక్కడ కూడా ఇది బెలూనో, ఇది 19 మోడలే. మా బస్సు పక్క బస్సులో ఓమ్నార్ ఉంటారు, అతను రాంబాబు అని తెలిసిన వ్యక్తే. ఇదైతే ట్యాక్స్ ప్లేట్ కొత్త బండి, ఇది దీంట్లో సిలిండర్ తో నడిచే బండి అనమాట. ఇది గ్యాస్ సిలిండర్. పోలీసులు ఏమైనా కారణాలు చెప్పి ఎందుకు పేలింది? ఏమైనా వాతావరణమా, లేకపోతే బండ్లు ఏమైనా ప్రాబ్లమా, కావాలని ఎవరిని చేసేలా? ఏం ప్రాబ్లం లేదు. అంతకుముందు అది ఒకటి ఎరిటో అని ఒక బండి 2 సంవత్సరాల నుండి పడ్డది. అది దాని అద్దలు విద్దలు అన్ని, అది ఎవరిదో బండి తెలియదు, ఎవరు రాలేదు. అంటే కావాలనే చేస్తులా? కావాలనే చెప్పలేము మనము. అది ఏదో ఇన్సిడెంట్. ఎట్లా అంటే ఆ బండి మీద ఏదో ఒకటి చిన్న పిల్లలు ఆడుకుని ఏదో అగ్ని ఇట్లా మాచిసి పెట్టి ఏదో ఆడుకున్నట్టు, అది ప్రమాదం ఇక్కడ దాకా ఇవన్నీ బండ్లకు కారణమైంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు మీకు ఏమైనా చెప్పారా మరి బండి? పోలీసు వాళ్ళు అన్నది ఏంటంటే, ఇంకా జరిగిన దానికి జరిగింది ఇదేంది, ఇంకా దానికి కూడా వాళ్ళు కూడా లేరు కదా, మేము బండ్లలో కూడా లేదు. ఇక్కడ
ఏం జరిగిందని పబ్లిక్ చూసి చెప్తేనే ఉరికి వచ్చినాం అందరం. ఉందా మీకు ఇన్సూరెన్స్ ఉందా బండికి? బండికి ఇన్సూరెన్స్ మొన్ననే 2 months బ్యాక్ అయిపోయింది నా బండికి అయితే. అంటే ఆ, ఏం దేనికి రాదు, ఇంకా అది ఏదో చూడాలి, ప్రయత్నం చేయాలి, ఏదో ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. చెప్పండి అన్న. అక్కడ ఏదో ఆ చెత్త పిల్లలు చెత్త గిట్ట అంట పెట్టారు. ఎక్కడ దాని పక్కన ఎక్కడనో అక్కడ అంట పెడితే ఆ ప్లాస్టిక్ కవర్ల వల్ల అట్లా మెల్లమెల్లగా వ్యాపించి ఇంకొక కార్ ఉంది. ఫస్ట్ మెయిన్ దాని మీద కవర్ కప్పి ఉండడంతో దాని మీదకి ఫస్ట్ దానికి ఫైర్ యాక్సిడెంట్. ఫస్ట్ ఉన్న వెహికల్ ఫస్ట్ వెనక బ్యాక్ సైడ్ ఉంది, మీరు చూడొచ్చు. దీని బ్యాక్ సైడ్ ఇంకో వెహికల్ ఉంది కదా, ఫస్ట్ దీనికి మెయిన్ స్టార్ట్ అయినాయి. ఏది ఆ వెహికల్? ఆ వెహికల్ దాని మీద కవర్ కప్పి ఉండడంతో ఆ ప్లాస్టిక్ కవర్ తోని ఇంకా మెల్లగా ఆ చెత్త అలాగా అంటుకొని వచ్చి ఇక్కడ నుంచి అట్లా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇది ఇంకో వెహికల్ ఉందా? లేదు ఇక్కడ ఉండే ఇంకా మేము అందరం అద్దాలు గిట్ట వలగొట్టి మెల్లగా అప్పుడప్పుడు ఏంటంటే వెనకకి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ చాలా వెహికల్ ఇంకా లైన్ ఉండే మొత్తం ఇప్పుడు ఎన్ని వెహికల్ ఇక్కడ దగ్ధమైనాయి? 4 మొత్తం. ఈ 4 ఒకటేమో ఇదొకటి అదొకటి మొత్తం కలిపి 6 అయితే మొత్తం టోటల్ కంప్లీట్ అయినాయి. అయితే 4 అయితే మొత్తం టోటల్ ఫైర్ కి మొత్తం లేదు. ఆటోలు ఏమన్నా కాలిపోయినాయి? ఏం లేదు. కార్లు ఒకటి, ఈ ఆటో ఒకటి, అది 2 టైర్లు అది మొత్తం కాలిపోయింది. చెప్పండి అనేది. ఇక్కడ కొత్త కారు ఉండే ఒకటి, అది ఇండిగో కారు అన్న వచ్చిన తర్వాత మేము తీపిచ్చి అద్దాలు పగలు కొట్టి తీపిచ్చాము. తీపించిన తర్వాత 4 వెహికల్ తీపించిన తర్వాత ఇంకా మంట బాగానే ఉండే. వింటి ఉన్న తర్వాత మేము కానీ సహకరించి మంటతోని కానీ ప్రోగ్రామ్ ఉండే పొరగలు ఉన్నా కానీ మంటతోటి మొక్కం ధైర్యంతో తీపిచ్చి అద్దాలు పగలు కొట్టి తీపిచ్చి వెహికల్ కానీ ఒకటి తగులుకుంటారని చెప్పి ఇప్పుడు తగులుకున్న తర్వాత మేము కానీ ఏం చేయాలంటే ఇప్పుడు ఒకటి ఇదే అయిపోతుంది, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి తీపిచ్చి మేము పక్కన పెట్టిస్తాం. దానికి అసలు ఏ టైం కి మంట అంటుకుందని మీకు తెలిసింది? మాకు తెలియదు, ఎవరికి తెలియదు. గ్రౌండ్ లో మీరు లేరా? గ్రౌండ్ లో లేము, మేము జిహెచ్ఎం చైర్మన్ లేము, గ్రౌండ్ లో అయితే లేము. పొగరాలు వేరే ఉన్నారు, పొగరాలు ఆడుకుంటుండే. ఇప్పుడు ఎవరేం చేయటం మాకు తెలియదు. ఇప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుంది తెలియదు కదా, అది అందుకని. ఎన్ని కాలిపోయినాయి పనికి రాకుండా? ఇప్పుడు చూడు నీ కలందరూ కనిపిస్తుంది కదా, ఇవన్నీ పనికి రాకుండా 4 వెహికల్ అంతే. ఆటోమేటిక్ అది ఉన్నది, అది టైరు గిరని కలిపినది. ఇప్పుడు ఈ గ్రౌండ్ లో ఇప్పుడే కొత్త పార్క్ చేస్తున్నా, గతంలో కూడా ఏమైనా పార్క్ చేసిన వెహికల్స్ ఏమైనా? ఇంతకుముందు పార్క్ చేసినది ఇది. ఇంతకుముందు కానీ గతంలో ఎప్పుడు పార్క్ చేసిన, గతంలోనే ఉండదు పార్కింగ్. ఎప్పుడైనా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి? ఏం జరగలేదు, మొదటిసారి. ఇది 2వ సారో 3వ సారో, ఎప్పుడైనా ఇంతే. మాకు సంవత్సరానికి ఒకసారి. ఇంతకు ముందు కూడా జరిగినాయి. ఎట్లా జరుగుతున్నాయేమో మాకు అర్థమైతలేదు. చీకట్ల నైట్ల గిట్ అయితే మా కష్టం ఎంత. ఇగో ఇప్పుడు ఇంట్లో ఇడ్సబెట్టేసి అక్కడ ఉరికినాం మేము అందరం. ఎక్కడ వరకు వచ్చింది? మొత్తం ఇగో ఇక్కడ వరకు వచ్చింది. ఇగో ఇదే ఇల్లు మాది. ఇగో ఇదంతా ఇలానే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మాకు ఇప్పుడు ఎందుకు మంట అవుతుందంటే చెత్త వలన, లేకపోతే ఎవరైనా కావాలని చేస్తున్నా ఏంటి? మనకి ఎరకలేదు, అది మనకి ఎరకలేదు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఇట్లానే ఈ గార్డెన్ అయిన నుంచి ఇట్లా పెట్టి ఇట్లా ఇది చేస్తుంది. ఇప్పుడు ఈ గ్రౌండ్ 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 సంవత్సరాలు 5-6 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇది. ఇట్లనే నడుస్తుంది సంవత్సరానికి ఒకసారి. నేనవా ఇంతకు ముందేమో పెద్ద లారీ పక్కకు ఇంకొక లారీ ఉండే, అది తలగబడ్డది. దాని తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడు 6 కార్లు. మరి ఇప్పుడు ఇంత జరుగుతుంది, మరి జిహెచ్ఎంసీ వాళ్ళు మీ కార్పొరేటర్ ఏం చర్యలు తీసుకుంటలేరా? మరి ఫోన్ చేసినాం, మగవాళ్ళు ఉండేపటికే నయమైంది. మీకు ఎప్పుడు తెలిసింది? ఆయిల్లే చూసి దబ్బును బయటకు వచ్చేసాం. పెద్ద ఎత్త అసలు మామూలుగా నర్సులు డామ్ అని కనపడలే ఒక్కొక్కే. అదే బాబు, ఏ టైం అయింది? మధ్యాహ్నం కరెక్ట్ గా 1 గంట సమయంలో. 1 గంట ఇట్లా కావాలని చేశారు? ఏమోనండి మాకు తెలియదు, పొగలు వచ్చేసింది. ఇక మేము ఆ పొగలే చూసాం. ఇప్పుడు మీ ఇల్లు కూడా కాలిపోతాయి అనుకున్నారా? అదే మళ్ళా మేము ఇంట్లో ఇడ్సబెట్టేసి పోయినాము, గ్యాస్ బంద్ చేసి కరెంట్ బంద్ చేసి మొత్తం ఇక్కడ ఇట్లా అని ఇచ్చేసినాము. చిన్న పిల్లలను తీసుకొని పరిగెత్తుతున్నాం ఆ పిల్లలు. అంటే మీకు ఇక్కడ ఇట్లాంటిది అవ్వడం వల్ల మీ ఇల్లు కూడా ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది అవుతుంది మాకు. పక్కనే స్టార్టింగ్ మేమే చూసినాం, చిన్న మంటలు ఏందో మేము లేము అప్పుడే గుడికి వెళ్ళి వచ్చినాము. వచ్చే వరకు ఏమో మంటలు వస్తున్నాయని ఒకటే స్టార్ట్ అయింది. అప్పుడు అట్లా పెద్ద గాలి వచ్చి మొత్తం తగలబడిపోయింది. 10 నిమిషాలలో అన్ని అయిపోయినాయి. 10 నిమిషాలు మేము అప్పటికి మా కోడలు ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసింది, పోలీస్ స్టేషన్ ఫోన్ చేసింది, వాళ్ళు రిప్లై ఇస్తున్నారు కానీ పంపించామంటున్నారు. వచ్చే వరకు 3 తగలబడిపోయినాయి. చాలా ఉంటాయి, పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ మాకు సేఫ్టీ లేదు.
సేఫ్టీ లేదు. ఈ చెత్త ఉండకంలా మాకు అసలు బండ్లు పెడతారు, లేకుంటే మా ఇంటి పక్కనే బండ్లు పెడుతున్నారు. తాగబోతే ఏదో ఇక్కడ మేము వాకింగ్ వద్దామన్నా 5 గంటలకు వాకింగ్ వద్దామన్నా చేద్దామన్నా మాకు సేఫ్టీ లేదు. ఏ కార్లో ఎవరు ఉంటారో, ఏ కార్ల పక్కన ఎవరు ఉంటారో, ఏముంటారో తెలీదు. చాలా గలీజు, మొత్తం తాగబోతే ఎదవలు, గంజాయి బ్యాచ్, తాగబోతులు మొత్తం ఇక్కడ అంతా. ఈ గ్రౌండ్ దానికి పనికొచ్చింది, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు అసలు ఈ గ్రౌండ్ దేనికి పెట్టుకున్నారు? ఎందుకు పనికొట్టిన ప్లే గ్రౌండ్ అని, ఆ గ్రౌండ్ అని, ఈ గ్రౌండ్ ఎవరికి యూజ్ అవ్వట్లేదు. యూజ్ అయిన వాళ్ళకి అవుతుంది ఏమో కానీ మా లాంటి వాళ్ళకి కాదు. ఏదైనా పోనీ వద్దాము, 4 సాయంత్రం పూట వాకింగ్ వద్దామంటే లేదు, పొద్దున పూట వాకింగ్ వద్దామంటే ఎదవలు రాత్రులు వచ్చి ఇక్కడ బసేస్తారు. ఇది మాత్రం నిజమంటే మాకు సేఫ్టీ లేదు. మేము ఎప్పుడో చెప్పాము సీసీ కెమెరాలు పెట్టండి, లేకపోతే సెక్యూరిటీ పెట్టండి, లేకపోతే కార్పొరేటర్ ఉంటారు కదా, మరి పట్టించుకుంటారా? ఉంటారండి, అందరూ ఉంటారు. మీరు కంప్లీట్ ఇవ్వండి, మీరు ఎవరి పేర్లు రాయాలి, మేము ఎవరి పేర్లు రాసి ఎవరికి ఇవ్వాలి, మేము ఎవరు మాకు తెలుసు. ఇక్కడ వస్తారు పోతారు. పొద్దున్న అండి 6 గంటలు తాగుతుంటారు ఇక్కడ బ్యాచ్ అంతా. పొద్దున ఇక్కడ తెల్లవారుతుంటే అక్కడ కనిపిస్తారండి, ఇక్కడ మాకు క్లియర్ కనిపిస్తారు. మంటలు వచ్చినప్పుడు ఇంకెక్కువైతే మీ ఇంట్లో కూడా వచ్చేవా? పేలుతాయేమనుకున్నాం మేము, మరి పెట్రోల్ సౌండ్ డన్ 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 సౌండ్లు వస్తున్నాయి. పిల్లలు గట్రా భయపడిపోయి పరిగెత్తారు, అంత ఇదైంది, భయం వేసింది మాకు. చాలా 1 అవర్. మేమైతే 10 నిమిషాలలో కాల్ చేసినాం. 10 నిమిషాలనే మేము అప్పుడే వచ్చినాము, గుడికెళ్ళి వచ్చాము, మంటలు స్టార్ట్ అయింది. ఏంటి కనిపించట్లేదు అసలు, చాలా ఘోరంగా. మాకైతే ఇక్కడైతే సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్తులే ఏంటంటే చెత్త వల్ల కాస్త నిప్పంటింది, అది కూడా ఏమైనా ఇబ్బంది అయింది అన్నట్టు. మా గల్లీకి కాదు, ఏ గల్లీకి కాదు, డైలీ బండి వస్తుంది, వేయరు. వేసిన వాళ్ళు 10 మంది వేస్తే 100 మంది చెత్త ఇక్కడ వేసేస్తారు. అలా కూడా మేము చెప్పాము, కొంచెం ఏమైనా చెత్త కుండీలు పెట్టండి, లేకపోతే ఇంకేమైనా పెట్టండి, ఏమైనా పెట్టండి. 2 రోజుల్లో 3 రోజులకు ఒకసారి లారీ వచ్చి ఎత్తుకుపోతుంది. అంతేగాని చాలా కచ్చడి అయిపోయింది. ఇది గ్రౌండ్ అంటారా? ఇది ఎందుకు? ఇది మాకు ఎందుకండి? ఎందుకు అసలు ఇక్కడ వచ్చి మేము ఇంట్లో ఎందుకు తీసుకున్నాము అని అనిపిస్తుంది. ఇప్పుడు మాకు 20 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉన్నాం కానీ అప్పుడు మాకేం అనిపించలేదు. ఇది అయిన నుంచి మాకు అసలు ఇల్లు అమ్ముకొని పోవాలా, ఏం చేయాలి అసలు అర్థం అయితే లేదు. గ్రౌండ్ వల్ల వినావా, నైట్ అయితే మా పరిస్థితి ఏంది? ఇప్పుడు పొద్దున్న అయిపటికి ఇంత ఇదైతున్నది. నైట్ ఉంటే ఎట్లా? నైట్ ఉంటే మాకు ఏం ప్రాబ్లం చెప్పు? చాలా ఇబ్బంది అవుతుంది మాకు కదా. 12 తర్వాత ఆటోల్లో కూర్చొని తాగి సీసాలు కూడా అక్కడ పడేస్తే మేము పొద్దులేసి వాకిలు తుడుచుకుని అవి కూడా తుడిసి ఎత్తి పడేయాలి. అలా కూడా ఉన్నాయి. 90% మాకు అన్నిటికీ ఇబ్బంది. ఈ రోజుల్లో కూడా మేము ఇలాగ ఉన్నామంటే ఇంకేం మాట్లాడాలి మీతో? చుట్టూ గుడ్లే, టెంపుల్సే, చుట్టూ తాగుబోతులే, చుట్టూ గంజాయి బ్యాచే. ఎవరికి పేర్లు చెప్పాలి మేము? ఎవరని తెలుసు మాకు, కానీ కనిపిస్తే కళ్ళకి. రైట్, ప్రస్తుతం మనం కాలిపోయిన దాంట్లో మనతో ఇక్కడ ఒక బెలూన్ కారు కనిపిస్తుంది. ఒకసారి కారు ఓపెన్ చేసి కూడా చూద్దాం. పూర్తి స్థాయిలో ముందటి ఫ్రంట్లో ఉన్న అటు స్టీరింగ్ సైడ్ కావచ్చు, లేకపోతే అక్కడ సైడ్ కావచ్చు, పూర్తిగా ఆ కాలిపోయిన ఆ పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా మనం చూస్తుంటే ఎక్కడికక్కడ అసలు విపరీతంగా అసలు మళ్ళీ కారు రిపేర్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తలేదు ఈ మంటలతో. అంటే ఒక్కసారిగా అంత పెద్ద ఎత్తున మంటలు రావడం, దీంట్లో ఉన్న డీజిల్ కావచ్చు, లేని పెట్రోల్ కావచ్చు, పూర్తిగా అంటే అది బయటకు రావడం, ఒక్కసారిగా కొన్ని పేలిన లాంటి శబ్దాలు కూడా వచ్చినాయి. చెప్పేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు మనకు పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. సో మనం పూర్తిగా ఫ్రంట్ సైడ్ తీసుకుంటే స్టీరింగ్ నుంచి పడితే దానికి బ్రేక్ ఏదైతే రబ్బర్ కావచ్చు, కింద ఉన్న మ్యాట్ కావచ్చు, లేకపోతే సీట్లో ఉన్న కొబ్బరి పీచు లాంటిది ఏదైతే ఉంటుందో అది ఇంకా కాలిపోవడం జరిగింది. సో మనం ఇంకా పూర్తిగా విజువల్లో చూసుకుంటే జనరల్గా దీనికి ఒక మ్యాట్ వస్తుంది. అంటే కార్కి ఏంటంటే ఒక పైనుంచి ఆ ఫైబర్తో కావచ్చు, రబ్బర్తో ఒక మ్యాట్ వస్తుంది. ఆ రబ్బర్ కూడా పూర్తి స్థాయిలో కాలిపోయినట్టు మనకు కనిపిస్తుంది. సో ఇది ఆ ఫ్రంట్ సైడ్ పూర్తిగా దగ్ధం అయిపోయింది. సో ఇది ఇంకో వెనుక సైడ్ కూడా మనం చూస్తుంటే సీట్లతో పాటు సీట్ కవర్స్ కావచ్చు, లేక పూర్తిగా అటు టైర్స్, సీట్ కవర్స్ అన్ని పూర్తి స్థాయిలో కాలిపోయినట్టు కనిపించింది. ఇన్ కేసు దీనికి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉంటారో సో వాళ్ళు కూడా రిపేర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో రిపేర్ చేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనిపేది. ఒకవైపు ఫ్రంట్ బ్యాక్ మొత్తం అసలు ఎక్కడ కూడా ఇంత పీస్ కూడా మిగలకుండా కాలిపోయింది. మరోవైపు ఎక్స్యూవీ జైలో కూడా ఇది పూర్తిగా గ్యాస్ బండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. సో ఈ గ్యాస్కు సంబంధించిన బండి కూడా పూర్తి స్థాయిలో కాలిపోయినట్టు మనకు కనిపిస్తుంది. సో ఇది వెనుక సైడ్ భాగం. వెనుక సీట్లు ఏదైతే దాదాపు ముందు 2 సీట్లు ఇంకో 2 కూర్చునే ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా ఫ్రంట్ నుంచి పడితే పూర్తిగా బ్యాక్ సైడ్ పూర్తి స్థాయిలో గ్యాస్ బండి కావడం వల్ల అగ్ని ఎక్కువ కావడం, పూర్తి ఒకవైపు పేలు శబ్దాలు వచ్చినాయి ఈ కార్ వల్ల అని చెప్పేసి కూడా కొన్ని ప్రజలు మనకు పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. మరోవైపు అసలు ఎందుకు ఇట్లాంటి ఇక్కడ కారణాలు ఎందుకు జరుగుతున్నాయనే నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్న నేపథ్యంలో చాలా వరకు ఇక్కడ ఏదైతే కొంతమంది ఆకతాయిలు ఇక్కడ సిగరెట్ లాంటివి పట్టడం, సో అక్కడ సిగరెట్ పీకలు కావచ్చు, లేకపోతే ఆ నిప్పులు ఏదైతే అగ్నికి సంబంధించిన నిప్పులు, అగ్గిపెట్ట లాంటి
ఆ చిన్న చిన్న నిప్పుకలు ఇక్కడ సిగరెట్ పీకలు బట్టి ఇక్కడ పాడేయడం వల్ల ఆ మంట నడిది కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి, సో ఇక్కడ అయితే అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి పూర్తిగా మెల్లిమెల్లిగా గాలికి అంటుకొని ఇక్కడ అయితే మొదటిగా ఉన్న ఆ కార్ పైన ఉన్న అయితే కవర్కి అంటుకొని ఇక్కడ ఉన్న పూర్తిగా 6-7 వెహికల్స్కి వ్యాపించడం జరిగింది. పోలీసులు కూడా దీనిపైన పూర్తి విచారణ సాగిస్తుంది. నిజంగా ఇది చెత్త వలన అయిందా, లేకపోతే ఇంకా దీని వెనుక ఎవరైనా కారణాలు ఉన్నాయో, కావాలని చేశారనే ఆ నేపథ్యంలో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తారు. సో మొత్తానికైతే ఇక్కడ ఒక మనం చిన్న ట్రక్ చూస్తే ట్రక్ మొత్తం వన్ సైడ్ కాలిపోయినట్టు కనిపిస్తుంది. అసలు ఈ యాక్చువల్లీ ట్రక్ వీళ్ళు చెప్తున్న యువకులు చెప్తున్న ప్రకారం అయితే ట్రక్ అక్కడ ఉండాల్సింది. ఒకసారి కార్నర్ నుంచి మంటలు ఎగిసిపడడం, ఈ ట్రక్ కంటుకునే సందర్భంలో కొంతమంది యువకులు సాహసం చేసి సరే ఎంతో కొంత మనం కాపాడే ప్రయత్నం చేద్దామని ఇక్కడున్న ఏదైతే గ్లాసెస్ ఉంటాయి దీనికి పూర్తిగా గ్లాసెస్ అని బద్దలు కొట్టి ఆ ట్రక్ను కాస్త వెనక్కి తీసే ప్రయత్నం చేసి అయినా చూస్తూ కొంతవరకు వాళ్ళు ప్రయత్నించిన వన్ సైడ్ మొత్తం అంటే అయితే ఒక లెఫ్ట్ సైడ్ ఉన్న భాగం అంతా పూర్తి స్థాయిలో ఇటు అక్కడ ముందు టైర్ నుంచి పడితే అయితే లెఫ్ట్కి ఏదైతే దీనికి సంబంధించిన పార్ట్స్ ఉంటాయో ఆ రబ్బర్ పార్ట్స్ కావచ్చు, ఫైబర్ లాంటి పార్ట్స్ ఆ టైర్తో సహా వన్ సైడ్ మొత్తం కాలిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ ఈ ట్రక్కులో ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ మహిళలు పూర్తి స్థాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మనం ఇక్కడ చుట్టుపక్కల మనకు గుళ్ళు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒక గుడి, అక్కడ ఒక గుడి, చాలా వరకు గుళ్ళు కనిపిస్తున్నాయి. మహిళలు ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది ఏంటంటే ఇక్కడ పక్కన గుళ్ళున్నా సరే పక్కన గుళ్ళు పెట్టుకుని ఇదే గ్రౌండ్లో పొద్దున 6 నుంచి పడితే సాయంత్రం 10, 12, 1 గంటల వరకు కూడా ఇక్కడ గాంజాయి కావచ్చు, తాగడం ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా చాలామంది ఈ గ్రౌండ్ పక్కన ఉన్న మహిళలు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. వాళ్ళ వల్ల కూడా ఇట్లాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. సో మాకు ఇది కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న మహిళలు పూర్తి స్థాయిలో ఈ వివరాలు చెప్పడం జరుగుతుంది. పక్కన మంటల వల్ల కూడా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు చాలామంది భయపడి ఇది ఎక్కడ పేలి మా ఇంట్లోకి వస్తే ఆ మంటలు మా ఇంట్లోకి ఏమైనా ఎగిసిపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రజలు చాలా వరకు భయభ్రాంతులకు గురై ఈ ఇల్లు నుంచి అవతల కాలనీ సైడ్ వెళ్ళిపోవడం జరిగింది. సో పోలీసులు కూడా దీనిపైన పూర్తిస్థాయిలో విచారిస్తూ పూర్తి డీటెయిల్స్ వాళ్ళు ఒకసారి విచారించిన తర్వాత చెప్పే అవకాశం ఉందని చెప్పేసి పోలీస్ శాఖ వారు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సతీష్తో పవన్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.